ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తీసుకుందాం. ఒక దర్శనాభిలాషి భగవంతునికి జీవలోకమునకు సమర్పించుకొనుట ఇట్లు. సాయి భగవంతునికి జీవలోకమునకు సమర్పించుకొనుట అనగా భగవంతుని స్వభావం వంటి స్వభావమునే కలిగి ఉండుట. అదే ద్వంద్వరాహిత్యము. కానీ అటువంటి స్థితి మానవుని సంకల్పమునకు అతీతమైనది. పూర్ణ సమర్పణ అనగా కర్త, కార్యము, కర్మ అన్నీ భగవంతుడే. అది ప్రయత్నపూర్వకంగా సాధించున్నది కాదు. అది భగవంతుని పట్ల ప్రేమామృత శుద్ధులు చిందించుచున్న హృదయములో సహజ సిద్ధముగా సంభవించును. భగవంతుడు హృదయం నుండి పైకి చిమ్ము స్వచ్ఛమైనటువంటి తీయని నీటి బుగ్గ వంటి వాడు. భగవన్నామ స్మరణ అనే అత్యుత్తమమైన ఉపకరణము ద్వారా ఎన్నటికీ వ్యయము కాని ఆ నీటి బుగ్గ ఉత్పత్తి స్థానం వరకు బావిని తవ్వి ఆ మధుర జలమును కురలవచ్చును. ప్రతి కార్యమును భగవదర్పితము చేయము. అప్పుడు అహంకారమునకు తాగుండదు. అహంకారము అణగిపోవుటకు అది అంత శీఘ్రమైనటువంటి మార్గము. ఒక దర్శనాభిలాషి ఈ మార్గములో త్వరితగతిన అభివృద్ధి సాధించేట్లు. సాయి ప్రేమ మార్గమును అనుసరించు. దినచర్యను ప్రేమతో ప్రారంభించము. దినమంతా ప్రేమయుడవై గడుపు. దినమును ప్రేమ సుధారసము చేయి. దినచర్యను ప్రేమతో ముగించు. ఇదే భగవంతుని చేరు మార్గము. హృదయ వైశాల్యమే ప్రేమ. ఇది నాది అనే సంకుచిత స్వార్థ భావనలకు భిన్నమైనది. ధ్యానము, జపము, మంత్రము, భజన, సబ్బు వంటివి. నీరు లేకపోయినట్లయితే సబ్బు వలన ఉపయోగం ఉండదు. నీటిని ప్రేమతో పోల్చవచ్చును. నీటికి చాలా ప్రాముఖ్యము కలదు. ప్రేమే జీవితము. అందరూ ఒకటే. అందరి పట్ల సమభావంతో మెలుగు. విచారణ చాలా ముఖ్యమైనది. నేను ఎవరు? దేహమునా? కాదు. గృహమునా? కాదు. నేనే. అదే సత్యము. దేహము నీటి బుడగ వంటిది. మనస్సు మతి చలించిన మర్కటము వంటిది. నిజానికి మనస్సు అంతకంటే చెడ్డది. దానికి ఒక హేతువు కానీ సమము కానీ లేవు. మరకటానికి అవి ఉన్నాయి. సాయిరామ్.